ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బైస్నర్ లోయలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ప్రపంచం చూసే ధోరణి మారిపోయింది. అమెరికా, బ్రిటన్, ఇటలీ లాంటి ఎన్నో దేశాలు పాక్ తీరుపై పరోక్షంగా తీవ్ర కామెంట్లు చేశాయి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా నిలుస్తామని స్పష్టమైన మద్దతు ప్రకటించాయి. అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్న దశలో కూడా పాకిస్తాన్ తన వంకర తోకను సరిచేసుకోవడం లేదు. సరిహద్దుల్లో భారత్ను పదే పదే రెచ్చగొడుతుంది. పాక్ ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? చైనా ఏమైనా పాక్ వెనుక ఉండి భారత్లో అస్థిరతను సృష్టించేందుకు ఏమైనా ప్రయత్నిస్తుందా? ఇదే నిజమైతే పాక్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టేనా అన్న అనుమానాలు అంతర్జాతీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుంది. ఏ క్షణాన్న ఎల్ఓసి వెంట ఏదైనా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ దిశగా పాకిస్తాన్ ఆర్మీనే భారత్ను పదే పదే రెచ్చగొడుతుంది. ఇరు దేశాలు శాంతియుతంగా ఉండాలని ఐక్యరాజ్య సమితి చెప్తున్నా, ఇరు దేశాలే సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా వంటి అగ్రదేశాలు పిలుపునిస్తున్నా, భారతదేశం పాటిస్తున్న శాంతిని పాకిస్తానే విచ్ఛిన్నం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా పడిపోయిన తరుణంలో కూడా పాకిస్తాన్ ఇలా ఎందుకు రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తుంది? తన దగ్గర ఉన్న ఆర్థిక నిల్వలను ఇలా ఉగ్రవాద చర్యలకు, సైన్యాన్ని భారత్పై రెచ్చగొట్టేందుకు వినియోగిస్తుంటే పాక్ ప్రజల మనుగడ ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తుంటే మరో భయంకరమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఆర్థికంగా పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా కూడా ఆ దేశం మాత్రం మనపై కాలు దూవుతుంది. సరిహద్దులో పదే పదే రెచ్చగొట్టే ధోరణిని కనబరుస్తుంది. ఇంతగా ఆ దేశం బరి తెగించడానికి కలిసొచ్చే పరిస్థితి ఏంటి అని పరిశీలిస్తే చైనా అన్న ఒకే ఒక్క పదం సమాధానంగా వినిపిస్తుంది. ఇది ప్రస్తుతానికైతే ఎలాంటి ఖచ్చితమైన సమాధానం కాకున్నా పాక్ ఇంతగా బరి తెగించిందంటే ఖచ్చితంగా వెనక చైనా ఉండి ఉంటుంది అన్న అనుమానాలైతే బలంగా వ్యక్తమవుతున్నాయి. భారత్లో అస్థిరతను సృష్టించి తమ దేశానికి అనుకూలంగా మార్చుకునే పనిలో చైనా ఉండే అవకాశం ఉందని, ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఈ దశగా ఆ దేశానికి అనుకోని అవకాశంగా కల్పించవచ్చని అనలిస్టులు అనుమానిస్తున్నారు. భారత్ను రెచ్చగొడితే చైనా తమకు మరింత అండగా నిలుస్తుందన్న ఆశ కూడా పాక్ను ఈ దిశగా ప్రోత్సహించి ఉండవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్కు ఆంక్షల రూపాల్లో ఇండియా చుక్కలు చూపిస్తుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, సరిహద్దును మూసివేసింది, భారత్లో ఉన్న పాకిస్తాన్లను తిప్పి పంపించేస్తుంది. ఇకపై పాక్ పౌరులకు భారత్లో ఎంట్రీ నిషేధించింది, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్ విమానాలకు తన గణన తలాన్ని మూసివేసిన పాక్కు బుద్ధి చెప్పింది. పాక్ విమానాలకు భారత్ గలతనాన్ని మూసివేసింది. ఈ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమైనట్టుగా తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో వేరే దేశాల సహాయం అందిస్తేనే తప్ప పాకిస్తాన్ ఇంతగా తెగించి పరిస్థితి లేదు. అందుకే తమకు ఎంతో దగ్గరైన చైనా సహకారాన్ని పాక్ పొందే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. కాస్త ఆలోచిస్తుంటే సరిహద్దులోని తాజా పరిస్థితులు విశ్లేషిస్తే ఇందులో ఎంతో కొంత నిజమే ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ విషయాలపై పూర్తి స్పష్టత రానుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.